నమస్తే. 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 27వ శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. సో భగవానుడు కర్మలని యజ్ఞాలలా ఎలా చేయాలో చెప్తున్నారు. ఇక్కడ జ్ఞాన దీపితే అంటే ఒక జ్ఞానము, పరమాత్మ జ్ఞానము యందు స్థితంగా ఉన్న ఒక యోగి గురించి చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఆత్మ సంయమ యోగాగ్నౌ, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంయమ అనే ప్రక్రియ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అంటే ధారణ, ధ్యానము, సమాధి అనే ఈ 3 ప్రక్రియలని ఒక యోగ ప్రక్రియ సంయమ అనేది. సో ఈ మూడిటిని కూడా వాళ్ళు వాళ్ళ ఆత్మయందు ఆత్మని సెంటర్ పాయింట్ చేసుకుని వాళ్ళు వాళ్ళ యోగ సాధన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఆల్రెడీ ఆత్మజ్ఞానం ఉంది, దాని మీద స్థిరంగా ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి అంటే అన్ని ఇంద్రియాల యొక్క కర్మలు, దశేంద్రియాల కర్మలు, అలాగే దశ ప్రాణాల కర్మలు కూడా ఆ ఆత్మయందు సాక్రిఫైస్ చేస్తారు. ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆ సంయమ యోగ అనే అగ్నిలో, అంటే ఆ ఆత్మ సంయమ ఆ యోగ ప్రక్రియని అగ్నితో పోలుస్తున్నారు. సో ఆ అగ్నిలో వీళ్ళ ఇంద్రియాల కర్మలని ప్రాణ కర్మలని కూడా జుహ్వతి అంటే సాక్రిఫైస్ చేస్తారట, అందులో ఆహుతి చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళ సమస్త కర్మలని కూడా ఆత్మయందు విలీనం చేస్తున్నారు. అంటే ప్రతి కర్మ కూడా ఆత్మకి డిఫరెంట్ గా చూడట్లా, వాళ్ళు ఆత్మస్వరూపంగానే చూస్తున్నారు ప్రతి కర్మని కూడా వాళ్ళు. సో బికాజ్ ఆత్మ ఉంది కాబట్టి ఆ కర్మ జరుగుతోంది. సో అదొక కాన్షియస్నెస్ అక్కడ ఉంది, దానివల్లే మనం ఎగ్జిస్ట్ అవుతున్నాము అనే నాలెడ్జ్ ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అటువంటి నాలెడ్జ్ తో వాళ్ళు ఉంటారు. సో ఇది ఒక జ్ఞాన యజ్ఞమే అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.